ఈరోజు విశ్వావసనామ సంవత్సర మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేక కార్యక్రమాలు దేవీపురంలో గురుమాత నిర్దేశించారు. ఆ వివరాలన్నీ ఏమేం జరుగుతాయనేది ఒకసారి రమ్మగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహామాఘి మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. లలిత అమ్మవారు ఆవిర్భవించిన రోజు అని చెప్పి చెప్తారు. అదే ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి శుభాశీస్సులు అందరికీ కూడా కలగాలి. అమ్మవారి తాలూకా అపారమైన అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. नमः स्वाहा अंकुशाय नमः स्वाहा ये वरवरदा सर्वधर्मे वशमानय स्वाहा 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 ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वधर्मे वशमानय स्वाहा स्वाहा नित्यपुष्टां परिचिनीं ईश्वरीं सर्वभूतानां नमः शंकराय च चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः ओम नमस्ते रुद्रमन्यवहुतो दैशवे नमः धर्मणे बाहुभ्यामुखते नमः उभयनं विश्वाभूतानि सदृष्टो मृडयाति नः శ్రీ విద్యా హోమం సహస్రాక్షి రాజరాజేశ్వరి మూలవిరాటైనటువంటి శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారికి పౌర్ణమి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడే హోమం కూడా పునరావృతి పూర్తయి ఆ కలశాలు ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అమ్మవారికి తీసుకెళ్లాల్సిన కలశంలో తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూసుకుంటున్న సమయము ప్రతి కట్టమాల దేవత దగ్గర కనీసం ఒక దంపతులు కానీ లేకపోతే ఎవరో ఒకరు కానీ కూర్చుని అమ్మవారికి సహస్రాలతో షోడశోపచార పూజ ఆ కలశాలు ఒక్కొక్క కలశం తీసుకుని ఆ కలశ జలంతో అభిషేకం చేస్తూ షోడశోపచార పూజ కుంకుమార్చన లలితా సహస్రనామము మరియు రకమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకుంటూ ఈ పూజంతా చేసుకుంటాము. ఇప్పుడు మీరందరూ కూడా వరుసగా లైన్లో నిల్చున్నారు కాబట్టి ఇక నుంచి మా వాలంటీర్లు మీకు కలశాలు ఒక్కొక్కటి తెచ్చి అందించడం జరుగుతుంది. ఈ ఎవరు ఎక్కడ కూర్చోవాలన్నది మీకు వచ్చిన కలశం తాలూకా రంగు పైన వివరింపు ఉంటుంది. మొదట
ఎల్లో కలర్ అన్ని కూడా ఈ చుట్టూలో ఉన్న మొదటి ఆవరణ అంటే స్క్వేర్ లో ఉండే 28 దేవతల దగ్గర మీరు కూర్చుంటారు. వాలంటీర్స్ కూడా గైడ్ చేస్తారు మీకు. సో మొదట అందరికి తీసుకొచ్చి ఇవ్వండి. ఐం క్లీం సౌః హంసస్య శ్రీలలితాదేవ్యై నమః. ఇదమిదమాసనం సుఖాసనం సమర్పయామి. వర్ణోకారుషం విష్ణోర్శ్వస్య బాలినః సురభిరాముఖాకరణాయుధం శీతాయుషం మనోరూపే కుశోదండ దర్శయామి. ఆ దీపం అమ్మవారికి తిప్పి చూపించండి. లక్ష్మీ సహస్రాక్షి ఐశ్వర్యమస్తు బలమస్తు సదాదేవస్తు రోజున అంటే మాఘ పౌర్ణమి నాడు ఈ విధంగా వచ్చిన భక్తులందరి చేత కూడా ఎవరు ఫస్ట్ వస్తే వారు ఆ రకంగా వాళ్ళందరికీ కూడా కలశాలు అందించి ప్రతి ఒక్క ఖడ్గమాల దేవత దగ్గర కూర్చోబెట్టి అందరి చేత ఈ రకంగా పూజ చేపిస్తాము. ఈ ఖడ్గమాల దేవతలందరికీ కూడా ఇది ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది. కాల్ చేసుకుని వచ్చారు అంటే దట్స్ కాల్ బై ద డివైన్ మదర్. ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకి ప్రతి ఏడాది కూడా ఈ రకంగా జరిపించడానికి ఏర్పాటు చేసిన మన దేవీపుర గురు పరంపర ఎన్నటికీ మనం మర్చిపోలేము. దత్తాత్రేయుల వారు, స్వప్రకాశానంద తీర్థ అవధూతుల వారు, మరి మన గురువు గారు శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ సరస్వతి గారు మనల్ని ఎప్పుడూ ఒక వంతలా ఒక కంట కనిపెట్టి కాపాడుతూనే ఉంటారు. ఈ పూజల్ని చేసుకోవాలి అంటే పౌర్ణమి అమావాస్యకి ప్రతి నెలలోని 2 సార్లు అవుతాయి. ఈ మహామాఘి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి కావలసిన ద్రవ్యాలన్నీ అమ్మవారి దగ్గరే సమకూర్చబడ్డాయి. మీకు మంచి జరగాలి, శ్రేయస్సు జరగాలి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎక్కడ చూసినా అక్కడ ఉన్న వాళ్ళైనా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి చక్కటి చల్లటి ఆలోచనతో ఈ శ్రీయంత్ర మహామేరులో అమ్మవార్లందరినీ మిమ్మల్ని దీవించారు. ఓకే, ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కూడా మనకి కొత్తగా వచ్చిన అసెట్ ఏమిటంటే మన అమృత కన్యా గురుకులం విద్యార్థినులు, వాళ్ళని తర్ఫీదిచ్చి తీర్చిదిద్దుతున్న అధ్యాపక బృందం అంతా అలాగా అమ్మవారి కోరిక ప్రకారం ఒకటి ఇక్కడ అలాగా అమలవుతున్నాయి. ఆనందించండి, అందరికీ తెలియజెప్పండి, ఆనందాన్ని పంచుకోండి. శ్రీమాత్రే నమః. అలా ఒక పక్క నుంచి అమ్మవారి పైకెళ్ళి నిజంగా అమ్మవారు ఎలా ఉందో తెలుసా అండి వేళ? అబ్బబ్బబ్బబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ అలంకరణ కానీ అక్కడ ఉండే అమ్మవారిని చేసిన ఆ విధానం కానీ మనకి కళ్ళలోంచి పోదు. ఒకసారి చూసారంటే అంత చక్కగా ఉంది. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఒక పక్క నుంచి.